కారణాలు, చేయాలా వద్దన గల కారణాలు ఎన్నో ఉండవు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు ఎంతమంది జనాలతో వెళ్ళారు? ఆయన ఒక ఐదుగురిని తీసుకెళ్ళలేదు. ఐదుగురితో మెట్లు ఎక్కలేదు. ఆయనతో పాటుగా బహుశా వందలాది మంది జనాలు ఎక్కుంటారు. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొండ మీదకి వచ్చి మెట్ల రూపంలో మెట్లు ఎక్కి వస్తానంటే మీరు ఐదుగురే రండి, ఐదుగురితోనే పాదయాత్ర చేయండి, ఐదుగురితో మీరు వచ్చి దర్శనం చేయండి, డిక్లరేషన్ ఇవ్వండి అంటే చెప్పారు. ఇంకో విషయం అంటారు మళ్ళీ క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చినటువంటి నోటీసులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో కొండపైకి రావద్దు, వస్తే గొడవలు అవుతాయి. అక్కడ గొడవల హిందువులు గొడవల్లో సమాధానం చెప్పుకోలేము కాబట్టి రావద్దని క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ ఇచ్చారు. ఇవ్వలేదని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం నోటి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. నాకే నోటీసులు ఇచ్చారని అక్కడ మా కార్యకర్తలు ఆపేశారు, నాయకులను ఆపేశారు, అందరికీ అవసరస్తులు చేశారు. ఎవరైతే జెండాలు ఎవరు పట్టుకోవద్దు, రాజకీయంగా రావద్దు, కానీ ఒక దర్శనానికి భక్తుడిగా రావచ్చు అన్నారు. ఈ రోజు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక 20 మందో 30 మంది 50 మంది ఉండొచ్చు, ఎవరు కూడా జెండాలు పట్టుకోలేదు కదా. అది అక్కడ ప్రభుత్వానికి సమస్య పట్టుకొని వస్తారని చెప్పారండి నాకు గారు. మీరు వాళ్ళందరూ జెండాలు పట్టుకొని వస్తారు, ర్యాలీ చేస్తారు. అక్కడ ర్యాలీ చేయనివ్వలేదు, మమ్మల్ని అడ్డుకున్నారు అని అంటున్నారు కదా. వినాలా మీరు? నేను అనేది ఏంటంటే జై జగన్ జై వైఎస్ఆర్ పార్టీ స్లోగన్స్ ఇచ్చి వస్తామని చెప్పారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు, రాలేదనగానే హోర్డింగ్లు తీసేస్తారు, ఫ్లెక్సీలు పెట్టి. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయనకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున అన్నా లెజినో గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించారు. ఎందుకు? కూతురు అంటే ఆవిడ మైనార్టీగా ఉన్నారు, సంతకం పెట్టారు, నేను సంతకం పెట్టారని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాతనే అన్నా లెజినో గారిని పెళ్లి చేసుకున్నారు. అన్నా లెజినో గారిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. అదే రష్యాలో ఉన్నటువంటి ఆవిడ క్యాథలిక్ సంబంధించినటువంటి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతులు అలా ఉంటాయి. లేదంటే అక్కడ పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఇంకో వాళ్ళు పాత్ర చేయరండి. వాళ్ళు మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఆ గుడి మీదకి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలని మీరు అంత స్ట్రిక్ట్ గా ఉండి, సార్ ఇక్కడ క్వశ్చన్ వస్తే సీరియస్ గా వేరే పరాయి దేశంలో అంత స్ట్రిక్ట్ గా ఉందని చెప్తున్నా, మీరు మన దేశంలోని టీటీడీని ఎందుకు ఇచ్చిన డిక్లరేషన్ ఎందుకు స్ట్రిక్ట్ గా అమలు చేయలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు వేరే దానిలో మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఆయన బాప్టిజం తీసుకుని వెళ్ళాలని చెప్పిన తీసుకున్నారన్న మీరు ఒక మాట మీరు అలిగేషన్ చేశారు. క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్ లేదు. మీరు తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి ముందు. అదే రూల్ ఏం కాదు. డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే హిందూ సంప్రదాయ ప్రకారం అక్కడ శాసనాల్లో ఉన్న మాట లేదు. అక్కడ వినండి, డిక్లరేషన్ సంతకం పెట్టినా పెట్టకపోయినా గుడిపైకి ప్రవేశం ఉంటుంది, వెళ్ళొచ్చు. ఓకే, హైకోర్టు చెప్పింది వెళ్ళొచ్చండి. పవన్ కళ్యాణ్ గారు నమ్మకం లేకుండా దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? పని పాటలు లేకుండా దేవుడి దగ్గరికి వస్తారంటే దేవుడి దగ్గర దేనికి వస్తారు? నమ్మకుండా వస్తారు, నమ్మకుండానే వస్తారు. మీకు పెట్టుకోవాలి. ఇంకా ఏంటంటే లక్ష్మణ్ గారు ఆయన బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు, మీ దగ్గర ఆధారాలు చేశారు కాబట్టి వినండి. పవన్ కళ్యాణ్ గారి కూతురు కూడా వాళ్ళ అబ్బాయికి కూడా రష్యాలో బాప్టిజం ఇచ్చారు కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ దీనికి వాళ్ళకి వదిలేస్తాం. వాళ్ళు ఎందుకు ఇచ్చారా ఏంటన్నది అసలు ఆవిడ వచ్చి డిక్లరేషన్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. ఒకటి లక్ష్మణరావు గారు ఒక మాట వినండి, మీరేం మాట్లాడినా ఒక మాట వినండి. గతంలో మీ వైసీపీ ఒక మాట వినండి గతంలో మీ వైసీపీ నేత ఒక ఆయన రమ్మనండి, మీ ఆవిడ వచ్చి కూర్చుంటుందా, ఇక్కడికి వచ్చి మీ వైఫ్ వచ్చి కూర్చుంటుందా, మాట్లాడదా అని అడిగితే పిఠాపురంలో సతీ సమేతంగా ఆయన వెళ్ళి పూజా కార్యక్రమంలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమంకి వెళ్ళినా పవన్ వినండి, ఆయన సీఎంగా అయినప్పుడు ఆయన పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సతీ సమేతంగా వచ్చి ఆయన ఇస్తారు.
అప్పుడు మీ అందరికి మళ్ళీ రోల్ మోడల్ గా నిలుస్తారు. మీరు ఏం ప్రాబ్లం తీసుకోవాల్సిన ఆయన సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. టాపిక్ ని డైవర్ట్ చేయదు. మీరు ఏది అడిగారు? పట్టు వస్త్రాలు సమర్పించేది సీఎం. పట్టు వస్త్రాలు సమర్పించేది సీఎం అయినప్పుడు సతీ సమేతంగా రావాలి, వాళ్ళ ఆవిడ రావాలి, వాళ్ళ భార్య రావాలి, ఆవిడతో డిక్లరేషన్ ఇప్పించాలని మీరు ఎలా అడుగుతారు? ఆయన మెంబర్ గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఇస్తారు. టీడీపీ పార్టీలో ఒక మెంబర్ గా ఉంటే అదే చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. లక్ష్మణరావు గారికి బాగా బాధగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వలేదని మీకు బాధగా ఉంది. అది వదిలేయండి, అది వదిలేయండి సార్, ఒక్క నిమిషం ఆగండి, అది వదిలేయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి లక్ష్మణరావు గారు. ఇప్పుడు ఆయన సీఎం అయితే మీరు అడిగినట్టు సతీ సమేతంగా రావాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి, టీటీడీ కంటూ ఒక కట్టుబాటు, దాని ప్రకారం ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యను దర్శనానికి తీసుకురామని మీరు ఏ రకంగా అడుగుతారు? మీకేంటి హక్కు ఉంది? మీకు హక్కు ఉందంటారా? చెప్పలేదు, తప్పు కదా సార్. మనం మాట్లాడకూడదు లక్ష్మణ్ గారు, మాట్లాడకూడదు సార్, అలా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు వచ్చి దర్శనం వస్తే మీ వైఫ్ ని దర్శనం తీసుకురామని ఎలా మాట్లాడాం కదా. ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన డిప్యూటీ సీఎం కదా. మీరే అన్నారు కదా డిప్యూటీ సీఎం అంటే రాజ్యాంగబద్ధంలో ఉన్నది కాదు అని మీరే మాట్లాడారు మన డిబేట్. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, మెట్లెక్కలేకపోతున్నారు, సొలసిపోయి ఉన్నారు అని అంటూ ఉన్నారు. నిజంగా చేస్తారు. గతంలో జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేయట్లేదా? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అంటే ఏ పార్టీ మీద ఒక పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్ జరిగితే దానికి మీకు ఎందుకు అందరూ నొప్పి? మీరు ఎంత అభ్యర్థం చేస్తున్నారో తెలీదా? మీరు ఎవరో వాళ్ళని చేస్తారో తెలీదా? ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీరంతా ఒళ్ళు మనిషి పట్టుకున్నారా? మీకు సిగ్గులేదు. మీకు నారా లోకేష్ గారు తన సొంత తల్లి తిరిగితే సిగ్గులేదు మీకు. బాలకృష్ణ గారు జనసేన పార్టీలో ఉండాలందరూ జనసేన పార్టీలో చంద్ర జాతర కొడుకులు అంటే సిగ్గులేదు మీకు. మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా, మాధవరెడ్డి శంకర్ జాతర కొడుకు అనుకుంటా. మాట్లాడద్దు సార్, సార్ సార్ ప్లీజ్ దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు దయచేసి అన్పార్లమెంటరీ వర్డ్స్ రైట్. లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం, లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం.